హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం తరచూ కూడా మన స్కిన్ కోసం, అలాగే మన స్కిన్ యొక్క గ్లోయింగ్ కోసం అనేక రకాల ప్రోడక్ట్స్ని అయితే కనుక బయట మార్కెట్లో దొరికే వాడుతూ ఉంటాం కదా. మరి అవి వాడటం వల్ల మన స్కిన్ అనేది మన సహజత్వాన్ని అయితే కనుక కోల్పోతుందని మీలో ఎంతమందికి తెలుసు? అలా మన స్కిన్ యొక్క బెనిఫిట్స్ కోసం బయట నుంచి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కాకుండా మన చేతులతో మన ఓన్గా మన ఇంట్లో ఉండే న్యాచురల్స్ని యూజ్ చేసి ఒక బెస్ట్ గ్లోయింగ్ లిక్విడ్ని అయితే కనుక మనం రెడీ చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. మరి ఆ లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు అయితే కనుక మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి. మన ఇంట్లో దొరికే బీట్రూట్ అలాగే క్యారెట్ అనమాట. వీటితో అయితే కనుక మంచి లిక్విడ్ని అయితే కనుక ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేనైతే కనుక ఈ విధంగా చూడండి, బీట్రూట్ని అయితే కనుక తీసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాను అనమాట. తీసుకొని శుభ్రంగా పైన ఉన్న లేయర్ అంతా కూడా చక్కగా తీసేసుకొని తురుముకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఈ దీంట్లో యూజ్ చేసే మన బీట్రూట్ ఏదైతే ఉందో, బీట్రూట్లో అయితే కనుక అనేక రకాల ఆరోగ్య పోషకాలు ఉన్నాయండి. అవి మన ఫుడ్లో యాడ్ చేసుకున్నా, అలాగే మన స్కిన్కి యూజ్ చేసినా కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బీట్రూట్లో ఉండే ఐరన్ కానీ, విటమిన్లు కానీ చర్మానికి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మేలు చేస్తాయి. అట్లాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే యాంటీ ఏజింగ్ గుణాలు మన బాడీ అనేది, అంటే మన ఫేస్ అనేది వృద్ధాప్య ఛాయలు అనేది కనిపించకుండా అడ్డుకుంటాయి, అంటే తగ్గించడానికి అనేది ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. బీట్రూట్ని స్కిన్కే కాకుండా రోజు జ్యూస్లో తాగినా కూడా ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. అలాగే క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే ఇతర బెనిఫిట్స్ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి, అట్లాగే చిన్న చిన్న మన ఫేస్ పై ఉండే గాయాలు, పాత గాయాలు ఏమన్నా ఉంటే గనక వాటిని నయం చేయడానికి, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని నివారించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. క్యారెట్ని ఫేస్ ప్యాక్ ద్వారా చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది హైడ్రేట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. దానివల్ల చర్మం అనేది గ్లోయింగ్గా కనిపించడానికి, అలాగే మన స్కిన్ టోన్ రంగు అనేది మెరుగుపరచడానికి క్యారెట్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ విధంగా పైన ఉన్న లేయర్ అంతా తీసేసాను కదా. తీసేసిన వాటిని చక్కగా ఈ విధంగా పీలర్తో చక్కగా తురుముకోవాలండి. పూర్తిగా మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న పార్టికల్స్ లాగా డివైడ్ అయ్యేంత వరకు ఒక ముద్దలాగా ఈ విధంగా అయితే కనుక నేను పూర్తిగా తురిమేసుకొని వీటిని ఒక గాజు బౌల్లోకి అయితే కనుక తీసుకోండి. నేనైతే గ్లాస్ తీసుకున్నాను, లోతుగా ఉండేది. మీరు ఒక లోతుగా ఉండే బౌల్ని అయితే కనుక తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్యారెట్, బీట్రూట్ని తురుముకున్న తర్వాత దీంట్లో నేను ఆలివ్ ఆయిల్ని అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ అనేది స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిన్లో ఉండే మన సహజత్వం కోల్పోకుండా అట్లాగే హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే దీంట్లో తీసుకునే ఇంకో ఇంగ్రీడియంట్, అంటే మన ఈ లిక్విడ్కి ఎక్కువ, అంటే మీ హెల్తీ బెనిఫిట్స్ రావడానికి కానీ, అలాగే ఎక్స్ట్రా పర్ఫ్యూమ్నెస్ కోసం నేనైతే కనుక లావెండర్ ఫ్లవర్స్ని అయితే కనుక యాడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా లావెండర్ ఫ్లవర్స్ అనేది చాలా పర్ఫ్యూమ్నెస్గా ఉంటాయి అనమాట. మామూలుగా చూసినా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అలాగే స్కిన్కి కూడా ఇవి మన స్కిన్ మీద యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా అయితే కనుక పనిచేస్తాయి. అలాగే స్కిన్ మీద ఏమైనా మైనర్ ఇంజ్యూరీస్ అయినప్పుడు చిన్న చిన్న మచ్చలు పడతాయి కదా, వాటిని తగ్గించడానికి కూడా అవి ఉపయోగపడతాయి అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మధ్యలో ఒక కాటన్ క్లాత్ అయితే మందపడి పెట్టుకోండి. దాంట్లో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వాటర్ అయితే కనుక యాడ్ చేసుకోండి. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మిక్స్ చేసుకున్న వాటిని డైరెక్ట్గా అయితే కనుక పొయ్యి మీద పెట్టకూడదు అనమాట. ఈ విధంగా వాటర్ హీట్ మీద మాత్రమే వీటిని మనం ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని కింద వాటర్ బబుల్స్ వచ్చే వరకు చక్కగా హీట్ చేసుకుంటూ మనం ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. చక్కగా కింద వాటర్ అనేది మరిగి బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చి ఆ వాటర్ హీట్ మీద మాత్రమే మన ఈ మిశ్రమం అనేది ఉడుకుతుంది అనమాట. ఆఫ్టర్ 20 to 30 minutes తర్వాత ఈ విధంగా అయితే కనుక రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా రెడీ అయిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే కనుక మనం ఇప్పుడు నీట్గా వడకట్టుకోవాలన్నమాట. దీనికోసం మరి ఒక బౌల్ తీసుకొని పల్చటి కాటన్ క్లాత్ అయితే కనుక తీసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని దాని మీద పెట్టి చక్కగా గుడ్డని గట్టిగా ఒత్తుకోవాలన్నమాట. అంటే
పూర్తిగా మన ఈ మిశ్రమం ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు కూడా చక్కగా ఈ విధంగా కాటన్ క్లాత్ పరుచుకొని దాని మీద ఈ మన మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసుకొని చుట్టూ చక్కగా ఒక ముడిలాగా ప్రిపేర్ చేసుకొని ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకోవడం వల్ల ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందన్నమాట. చక్కగా ఆయిల్ అనేది ఎంత బాగా వస్తుందంటే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఈ ఆయిల్ అనేది మన నైట్ టైము అంటే మన బెడ్ టైం అప్పుడు చక్కగా ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కనుక మర్దనా చేసుకోండి. మర్దనా చేసుకొని ఆ విధంగా వదిలేసండి. ఎందుకంటే మన స్కిన్లోకి చక్కగా ఇది ఇంకిపోతుంది అనమాట. చక్కగా మన ఫేస్ అనేది గ్లోయింగ్గా తయారవ్వడానికి దీంట్లో వాడే మన బీట్రూట్ క్యారెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆయిల్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. చూడండి, నేను చేస్తున్నప్పుడు చాలా హీట్గా ఉందన్నమాట. నేను హీట్గా ఉన్నప్పుడైతే చక్కగా క్లాత్లోంచి దిగుతుందని నేను అదే విధంగా చేస్తున్నాను. చూడండి, చక్కగా కలర్ఫుల్గా మన ఆయిల్ అయితే కనుక రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా పూర్తిగా ఈ విధంగా అయితే కనుక సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ని అయితే తీసుకోండి. బౌల్ని తీసుకొని దాంట్లో ఈ ఆయిల్ని అయితే కనుక సెపరేట్ చేసుకోవాలన్నమాట. సెపరేట్ చేసుకున్న ఈ ఆయిల్ని చక్కగా డైలీ నైట్ టైము మనము మన ఫేస్కి చక్కగా ఒక డ్రాప్ బై డ్రాప్ యూస్ చేసి చక్కగా మర్దన చేసుకున్నట్లయితే కనుక మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే కనుక వస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆయిల్ని మీరు కూడా మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటే బీట్రూట్, క్యారెట్, అలాగే ఆలివ్ ఆయిల్ వీటన్నిటిని కూడా యూస్ చేసి మంచి లిక్విడ్ని అయితే కనుక ప్రిపేర్ చేసుకొని చక్కగా మీ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకొని డైలీ నైట్ టైము పడుకునేటప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మన మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కన్నా ఇది బెస్ట్ అవుతుందని అయితే కనుక నేను నమ్ముతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో మన వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. ఉంటా మరి, బాయ్ బాయ్.